మీరు ఎన్నిసార్లు కోరుకున్నారు, ఎన్నిసార్లు కలలు కన్నారు, కానీ అనుకున్నది జరగడం లేదని నిట్టూర్చారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే కాశీలోని ఒక పురాతన గ్రంథంలో దాచిన 21 బ్రహ్మ ముహూర్తాల రహస్యం ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. కాశీ గ్రంథం కథ వందల సంవత్సరాల క్రితం కాశీ విద్యాపీఠంలో ఒక మహర్షి ఒక సూత్రం రాశాడు. ఆ సూత్రం ఏం చెప్పిందంటే, సూర్యోదయానికి 96 నిమిషాల ముందు మేల్కొన్న వ్యక్తి బ్రహ్మ చైతన్యాన్ని స్వీకరిస్తాడు. ఆ సమయం బ్రహ్మ ముహూర్తం అంటే దాదాపు తెల్లవారు 4:30 నుండి 6 గంటల మధ్య ఒక ప్రత్యేక 3 నిమిషాల కిటికీ తెరుచుకుంటుంది. ఆ 3 నిమిషాల్లో మీరు చేసే ఒక్క పని మీ జీవితాన్ని మార్చగలదు. ఇక 3 నిమిషాల సూత్రం రహస్యం. ఆ 3 నిమిషాల్లో చేయాల్సిన సూత్రం చాలా సరళంగా ఉంటుంది. ఇక మొదటి నిమిషం శ్వాస అంటే కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, మనసు ఖాళీ చేయండి. ఈ క్షణంలో మీరు బ్రహ్మాండంలో ఒక భాగం. ఇక రెండో నిమిషం సంకల్పం. మీ మనస్సులో మీ లక్ష్యాన్ని స్పష్టంగా చిత్రించండి. నాకు ఇది జరుగుతుంది అని కాదు, ఇది జరిగింది అని అనుభవించండి. ఇక మూడో నిమిషం కృతజ్ఞత. జరగని దానికోసం ముందే కృతజ్ఞత చెప్పండి. ఇది మూఢనమ్మకం కాదు, ఇది మీ మెదడు రీప్రోగ్రామింగ్ 21 రోజుల నియమం. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్కసారి చేస్తే ఏమి జరగదు. మహర్షి చెప్పినది వరుసగా 21 రోజులు ఈ సూత్రం పాటించండి. ఎందుకంటే 21 రోజులు శాస్త్రం చెప్పేది ఏమంటే మెదడులో కొత్త న్యూరల్ పాత్వే ఏర్పడడానికి కనీసం 21 రోజులు పడుతుంది. కాశీ మహర్షి వేల సంవత్సరాల క్రితమే ఇది గ్రహించాడు. 21 రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే మీ చర్యలు, మీ నిర్ణయాలు, మీ అవకాశాలు అన్ని మీ లక్ష్యం దిశగా సహజంగా, అంటే రేపు తెల్లవారు అలారం 4:30 పెట్టండి, కళ్ళు తెరవండి, 3 నిమిషాలు మీకు మీరు ఇచ్చుకోండి. శ్వాస, సంకల్పం, కృతజ్ఞత 21 రోజులు చేయండి. తర్వాత నాకు చెప్పండి ఏం జరిగిందో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక్కసారి షేర్ చేయండి. ఎవరికైనా ఇది కావాలని మీకు అనిపిస్తే వారికి కూడా పంపండి. జై హో.